దేశంలోని మావోయిస్టులను ఏరివేసేందుకై భారత ప్రభుత్వము వివిధ సందర్భాల్లో వివిధ పేర్లతో సైనిక చర్యలను చేపట్టింది. 2005వ సంవత్సరంలో సల్వాజుడం అనే పేరుతో మావోయిస్టులను ఏరివేసేందుకై ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. తిరిగి 2009వ సంవత్సరంలో కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరివేసేందుకై చేపట్టిన కార్యక్రమాన్నే ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పేరుతో పిలుస్తారు. ప్రస్తుతం దేశంలో 5 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అవి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ రాష్ట్రాల్లోని మావోయిస్టులను ఏరివేసేందుకై భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్యనే ఆపరేషన్ కగర్ అనే పేరుతో పిలుస్తారు. ఇందులో భాగంగా 2026వ సంవత్సరం మార్చి నాటికి దేశవ్యాప్తంగా మావోయిస్టులందరినీ ఏరివేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించాడు. ప్రస్తుతం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఆటవిక ప్రాంతంలో కర్యగుట్టల్లో ఉన్న మావోయిస్టులను ఏరివేసేందుకై కేంద్ర బలగాలు అధిక సంఖ్యలో వారిపైన దాడులు నిర్వహిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.